హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి హెచ్జిటి ఫైనల్ కీస్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఈ యొక్క పేజ్కి వచ్చేయచ్చు. ఓకేనా? సో ఈ యొక్క వీడియోలో మీకు ఏ సెషన్స్ వారికి ఎన్నెన్ని యాడ్స్ కోర్స్ అనేవి కలిసాయి అని చెప్పి ఈ యొక్క పూర్తి వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫైనల్ కీస్లో యాడ్ స్కోర్స్ అనే ఇన్ఫర్మేషన్ అయితే చూస్తారు. యాడ్ స్కోర్ అంటే ఏంటంటే మనకు ఆ యొక్క సెషన్లో ఎవరైతే అభ్యర్థులు అయితే రాస్తారో ఆ యొక్క ఎగ్జామ్ రాస్తున్న సమయంలో ఇచ్చిన క్వశ్చన్ అనేది తప్పుగా వచ్చినా, లేదంటే ఇచ్చిన 4 ఆప్షన్లో ఆ యొక్క క్వశ్చన్కి ఏది కూడా కరెక్ట్గా సరైన సమాధానం కాకపోయినా, లేదంటే ఆ యొక్క క్వశ్చన్కి 4 ఆప్షన్లు కూడా సరైనగా అంటే 4 ఆప్షన్లు కూడా సరైనగా ఉంటే అప్పుడు ఆ యొక్క క్వశ్చన్కి యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క సెషన్లో ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తారో వారందరికీ కూడా మార్క్ అనేది కావడం జరుగుతుంది. ఓకేనా? యాడ్ స్కోర్ అంటే అర్థమైంది కదా. అండ్ తర్వాత మనకి ఏంటంటే కీలో కూడా మనకు కొన్ని మార్పులు అనేవి రావడం జరిగింది. ఆ యొక్క కీలో వచ్చిన చేంజెస్ వల్ల ఏంటంటే కొంతమందికి మార్క్స్ అనేవి ప్రిలిమినరీ కీలో వచ్చినట్టుగా ఉండవచ్చు, అంతేకాకుండా తగ్గిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్లో ఏదైతే మార్క్స్ని చూసుకున్నారో ఆ యొక్క మార్క్స్ అనేవి రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత అవే మార్కులు ఉండవచ్చు, లేదంటే యాడ్ స్కోర్స్ అనేవి కలిసాయి కాబట్టి మీకు వచ్చిన మార్కుల కన్నా కొంచెం అధికంగా మార్కులు రావచ్చు. అండ్ అంతేకాకుండా కీలో కొన్ని చేంజెస్ అనేవి జరిగాయి కాబట్టి మీకు వచ్చిన మార్కుల కన్నా తక్కువ మార్కులు కూడా మీకు వచ్చే అవకాశం అనేది ఉంది. సో అభ్యర్థులు రేపు మనకు ఈ 15వ తారీఖున రిజల్ట్ అనేది వచ్చినప్పుడు మీ మార్క్స్ అనేవి ఎందుకు తగ్గిపోయాయని చెప్పి టెన్షన్ అయితే అవ్వకండి, ఎందుకంటే కీలో మనకు చేంజెస్ అనేవి జరిగాయి. ఓకేనా? ముందుగా మనం చూద్దాం 18వ తారీఖు సంబంధించి మార్నింగ్ సెషన్ కీలో మనకు ఎన్ని యాడ్ స్కోర్స్ అనేవి కలిగాయి, అండ్ అంతేకాకుండా కీలో వచ్చిన కొన్ని చేంజెస్ ఏంటి అనేది చూద్దాం. మొదటిగా మనకు క్వశ్చన్ నెంబర్ 1లో యాడ్ స్కోర్ ఉంది, 128 క్వశ్చన్కి యాడ్ స్కోర్ అనేది ఉంది, 172 క్వశ్చన్ కూడా యాడ్ స్కోర్ అనేది ఉంది. ఓకేనా? అండ్ స్క్రోలింగ్ చేసినట్లయితే మనకు మరికొన్ని క్వశ్చన్స్కి ఎన్ని యాడ్ స్కోర్స్ అనేవి కలిసాయి కూడా తెలుస్తుంది. ఓకే, సో మనకు ఆ తర్వాత 102 క్వశ్చన్కి యాడ్ స్కోర్ ఉంది, 143 క్వశ్చన్కి కూడా యాడ్ స్కోర్ ఉంది, 190కి యాడ్ స్కోర్ ఉంది, మొత్తం 6 అయ్యాయి ఇప్పటికి. 114కి యాడ్ స్కోర్, 120కి కూడా యాడ్ స్కోర్ ఉంది. ఇలాగ మొత్తంగా 18వ తారీఖు సంబంధించి మార్నింగ్ సెషన్లో అభ్యర్థులకు 8 క్వశ్చన్లు అనేవి యాడ్ స్కోర్ కింద వచ్చాయి. అంటే మనకు 4 మార్క్స్ అనేవి ఈ యొక్క సెషన్లో అభ్యర్థులు కలుస్తాయి. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో ఉన్న అభ్యర్థుల కోసం ఈ యొక్క కీస్ అనేవి అంటే యాడ్ స్కోర్ అనేది ఎంత కలిసిందో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం చూస్తే 129కి యాడ్ స్కోర్ అనేది ఇచ్చారు. ఓకేనా? 129కి యాడ్ స్కోర్ ఉంది. 174 క్వశ్చన్కి 2 ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నట్లుగా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? మీరు మొత్తం కీని కూడా చూసుకోండి జాగ్రత్తగా, మళ్ళీ కూడా చేంజెస్ అయితే అయ్యాయి. తర్వాత 143 క్వశ్చన్కి యాడ్ స్కోర్, 190కి యాడ్ స్కోర్ ఉంది, 37 క్వశ్చన్కి 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చారు. మొత్తంగా మనకు ఆఫ్టర్నూన్ సెషన్ వరకు అయితే 3 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం ఈ యొక్క యాడ్ స్కోర్ అనేది రావడం జరిగింది. 3 క్వశ్చన్స్కి 1.5 మార్క్స్ అనేవి వస్తుంది కాబట్టి ఓకేనా, ఈ యొక్క సెషన్లో ఉన్న అభ్యర్థులకి 1.5 స్కోర్ అనేది వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. ఓకేనా? తర్వాత మనం చూద్దాం 19th సంబంధించి హెచ్జిటి క్వశ్చన్ పేపర్, హెచ్జిటి యొక్క ఫైనల్కి అనేది చూసినట్లయితే యాడ్ స్కోర్ చూద్దాం. 6 క్వశ్చన్ అనేది యాడ్ స్కోర్ అనేది రావడం జరిగింది. తర్వాత 167 క్వశ్చన్కి 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చారు. తర్వాత 28 క్వశ్చన్కి 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా రావడం జరిగింది. కేవలం ఒక క్వశ్చన్ మాత్రమే ఇక్కడ యాడ్ స్కోర్ అనేది ఇచ్చారు కాబట్టి 0.5 మార్క్ అంటే మనకు హాఫ్ మార్క్ మాత్రమే మీ యొక్క స్కోర్కి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మిగతా కొన్ని చేంజెస్ అనేవి వచ్చాయి, బట్ నేను కేవలం యాడ్ స్కోర్ని బేస్ చేసుకుని మీకు ఇన్ని మార్కులు కలవచ్చు అని చెప్తున్నా. ఓకే, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం లేదు, ఎందుకంటే మనకు కీని విశ్లేషించి చెప్పాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అందరికీ కూడా. ఓన్లీ నేను యాడ్ స్కోర్ని బేస్ చేసుకుని మీకు ఎన్ని మార్క్స్ అనేవి కలుస్తాయని చెప్తున్నాను. ఓకేనా? తర్వాత 49కి యాడ్ స్కోర్ అనేది వచ్చింది. ఓకేనా? తర్వాత 33 క్వశ్చన్కి యాడ్ స్కోర్ ఉంది, 39 క్వశ్చన్కి కూడా యాడ్ స్కోర్ అనేది ఉంది. ఎవరైతే మనకు 19th ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయితే మనకు రాశారో వారికి సంబంధించి ఆఫ్టర్నూన్ పేపర్లో మీకు 1.5 మార్క్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకేనా? సో కానీ మీరు ఏంటంటే చాలామంది అభ్యర్థులు కూడా ఆ యొక్క క్వశ్చన్కి ఆల్రెడీ మార్కులు కనుక పొందినట్లయితే మీకు మీ యొక్క మార్క్స్ అనేవి నార్మల్గా ఉంటాయి. ఆ యొక్క విషయాన్ని అండర్స్టాండ్ చేసుకోండి. తర్వాత 20వ తారీఖు సంబంధించి మార్నింగ్ సెషన్లో 20 క్వశ్చన్కి యాడ్ స్కోర్ ఉంది, 139 క్వశ్చన్కి యాడ్ స్కోర్ ఉంది. సో చాలామంది అభ్యర్థులకి ఆల్రెడీ 20 క్వశ్చన్కి మార్క్ వచ్చి 139 కూడా మార్క్ వచ్చి ఉంటే వారి యొక్క మార్క్స్లో చేంజెస్ అనేవి ఉండవు. బట్ ఏంటంటే మనకి ఎవరైతే ఆ యొక్క క్వశ్చన్ని ఎవరు కూడా మనకు మిస్టేక్ అనేది చేశారో ఆ యొక్క మిస్టేక్ చేసిన వారికి ఆ యొక్క స్కోర్ అనేది కలుస్తుంది. అప్పుడు వారికి మార్క్స్ అనేవి పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా మనకు హెచ్జిటికి సంబంధించి 20 మార్నింగ్న మనకు ఆ యొక్క పేపర్ అయితే ఉంది. తర్వాత ఆఫ్టర్నూన్ చూద్దాం.
ఓకే, ఆఫ్టర్నూన్ చూసినట్లయితే 20వ తారీఖు సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్లో ఎవరికి ఎన్ని మనకు యాడ్ స్కోర్ అనేది వచ్చింది చూద్దాం. సో ఆఫ్టర్నూన్ క్వశ్చన్ పేపర్లో మనకి పెద్దగా ఈ స్కోర్ అనేది ఏమీ లేదు. ఓకే, కానీ 22 క్వశ్చన్కి 2 ఆప్షన్స్ అనేవి సరైన సమాధానంగా మనకి ఇవ్వడం జరిగింది. 2, 4 అని చెప్పి అన్నారు. ఈ కీని మొత్తంగా చూసుకోండి జాగ్రత్తగా, వాటిలో కూడా కొన్ని చేంజెస్ అనేవి జరిగాయి. ఓకే, తర్వాత 24వ తారీఖు నుంచి చూద్దాం. ఎందుకంటే 21, 22, 23 తారీఖున ఎగ్జామ్ అనేది జరగలేదు. 24వ తారీఖున మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఎడ్జిటీకి సంబంధించి. 24వ తారీఖు మార్నింగ్ సెషన్ పేపర్ని చూద్దాం. ఇక్కడ ఎన్ని యాడ్ స్కోర్స్ అనేవి కలిసాయి అనేది. 9వ క్వశ్చన్కి మనకు యాడ్ స్కోర్ అనేది ఉంది. ఓకే, ఆ యొక్క 9వ క్వశ్చన్కి అందరికీ యాడ్ స్కోర్ అనేది రావడం అనేది జరుగుతుంది. బట్ ఎవరైతే ఆ యొక్క 9వ క్వశ్చన్కి ఆల్రెడీ ఆ స్కోర్ అనేది ప్రిలిమినరీ కీలో పొందారో వారికి మాత్రం వారి యొక్క స్కోర్ అనేది స్థిరంగా ఉంటుంది ఆ యొక్క క్వశ్చన్కి. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ క్వశ్చన్ పేపర్ని అయితే చూద్దాం. 24వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎన్ని యాడ్ స్కోర్స్ అనేవి వచ్చాయని చూద్దాం. సో 173వ క్వశ్చన్ చూస్తే 1,4 అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో యాడ్ స్కోర్స్ అనేవి ఏమీ లేవు, బట్ కీలో మనకు చేంజెస్ అనేవి జరిగాయి. ఓకే, కీలో చేంజెస్ జరిగాయి, బట్ ఏంటంటే యాడ్ స్కోర్స్ అనేవి 24వ తారీఖున ఆఫ్టర్నూన్ సెషన్లో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వారికి మాత్రం మార్క్ అనేది కలలేదు. ఓకే, అంటే యాడ్ స్కోర్ అనేది. తర్వాత మనకు 25వ తారీఖున మార్నింగ్ సెషన్ పేపర్ను కూడా చూద్దాం. యాడ్ స్కోర్స్ అనేవి ఎన్ని వచ్చాయనేది కూడా విశ్లేషణ చేద్దాం. మనకు 3వ క్వశ్చన్కి యాడ్ స్కోర్ అనేది రావడం జరిగింది. ఆ యొక్క ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వారికి మార్క్ అనేది కలుస్తుంది. అంటే ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ అనమాట. ఓకే, తర్వాత 40 కూడా యాడ్ స్కోర్ అనేది వచ్చింది. 40వ ప్రశ్న కూడా యాడ్ స్కోర్ ఉంది. మొత్తంగా ఈ సెషన్ వారికి 2 యాడ్ స్కోర్స్ అనేవి ఉన్నాయి. ఎవరైతే గతంలో మనకు ఆ యొక్క క్వశ్చన్కి మార్క్ పొందారో వారికైతే ఎటువంటి చేంజెస్ అనేది వారి యొక్క ఫలితాల్లో చేంజెస్ అనేవి ఉండవు, బట్ మిగతా వారికి మార్క్స్ అనేవి కలుస్తాయి. 25వ తారీఖున ఆఫ్టర్నూన్ సెషన్లో 49వ క్వశ్చన్కి యాడ్ స్కోర్ అనేది ఉంది. ఓకేనా, సో తర్వాత మనకి ఏంటంటే చూడండి, మనకు 148 క్వశ్చన్కి 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, 2 ఆప్షన్స్ అనేవి సరైన సమాధానంగా వారైతే చేంజెస్ అనేవి చేశారు. తర్వాత మనం చూస్తే 27వ తారీఖున మార్నింగ్ సెషన్ ఎడ్జిటీకి సంబంధించి ఫలితం చూద్దాం. ఓకే, ఈ యొక్క రిజల్ట్స్ మనం చూసినట్లయితే యాడ్ స్కోర్ అనేది 46 క్వశ్చన్కి అయితే రావడం జరిగింది. ఎవరైతే మనకు గతంలో మార్క్ అయితే పొందారో వారికైతే చేంజెస్ అనేవి రావు, కానీ ఆ క్వశ్చన్కి తప్పుగా సమాధానం పెట్టిన వారందరికీ కూడా మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. తర్వాత 31 క్వశ్చన్కి 2,3 అనేవి సరైన సమాధానంగా చూపించారు. ఓకే, 27వ తారీఖున సెషన్ 1 వారికి చూసినట్లయితే యాడ్ స్కోర్ అనేది మనకు ఒకటే ఉంది, అంటే మనకు 0.5 మార్క్ అని కలుస్తుంది. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ చూద్దాం. తర్వాత 27వ తారీఖున ఆఫ్టర్నూన్ సెషన్ అభ్యర్థులకు ఏమైనా యాడ్ స్కోర్ ఉందా అని చూద్దాం. ఫ్రెండ్స్, అక్కడ మనకు యాడ్ స్కోర్ అనేది లేదు, బట్ 78 క్వశ్చన్కి 2,4 అనే సరైన సమాధానాలు అని చెప్పి వీరైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా, సో మిగతా మొత్తం కీని కూడా ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఒక క్వశ్చన్కి ఒక ఆప్షన్ అనేది తప్పుగా చూపించి తర్వాత మనం అబ్జెక్షన్ చేసిన తర్వాత అదే క్వశ్చన్కి వేరే ఆన్సర్ అనేది కరెక్ట్గా చూపించవచ్చు. ఓకే, అప్పుడు మనకు కీలో మనకు ఇప్పుడు తెలియట్లేదు, కానీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఎక్కడ చేంజెస్ అనేది చేశారని తెలుస్తుంది. ఓకే, 28వ తారీఖున మనకు ఏదైతే ఎగ్జామ్ రాశారో ఆ యొక్క ఎగ్జామ్ పేపర్లో ఎటువంటి యాడ్ స్కోర్ అనేది కాలేదు. 29వ తారీఖున మార్నింగ్ సెషన్ అభ్యర్థులకు ఏమైనా మార్క్ అనేది కలిసిందో లేదో చూద్దాం. సో ఇక్కడ మీరు 161 క్వశ్చన్ జాగ్రత్తగా పరిశీలన చేస్తే 3,4 అనేది సరైన సమాధానం అని చెప్పి అక్కడ చూపించడం జరిగింది. ఓకేనా, ఎక్కడా కూడా మనకు యాడ్ స్కోర్ అనేది కలలేదు. చాలామందికి మనకు యొక్క యాడ్ స్కోర్ అనేది కలిసి వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళారు. సో యాడ్ స్కోర్ కలవలేని వాళ్ళు అక్కడే ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఈ యొక్క కీలో కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రిలిమినరీ కీకి ఫైనల్ కీలో కూడా కొంచెం చేంజెస్ అనేవి ఉన్నాయి, వాటిని కూడా కొంచెం గుర్తుంచుకోండి. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ చూద్దాం. 29వ తారీఖున ఆఫ్టర్నూన్ సెషన్లో ఉన్న అభ్యర్థులకి మనకు 20 క్వశ్చన్కి యాడ్ స్కోర్ ఉంది. 35 క్వశ్చన్కి 1,2. ఓకేనా, తర్వాత మనకు 45 క్వశ్చన్ కూడా ఆప్షన్ అనేది 39 క్వశ్చన్ కూడా 1,3 అని చెప్పి ఆప్షన్ అనేది చేంజ్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనకు కేవలం ఒక క్వశ్చన్కి మాత్రమే 29వ తారీఖున అభ్యర్థులకు యాడ్ స్కోర్ అనేది ఉంది. తర్వాత మనం చూద్దాం 31వ తారీఖు సంబంధించి ఎడ్జిటీ కీని చూద్దాం, ఫైనల్ కీ అనేది. ఓకే, ఇక ఫైనల్ కీలో మనం చూస్తే యాడ్ స్కోర్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ముందుగా మనకు 45 క్వశ్చన్కి 2,3 అని చెప్పి అన్నారు. 175 క్వశ్చన్కి యాడ్ స్కోర్ అయితే ఉంది. తర్వాత 49 క్వశ్చన్కి 1,4 అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఆన్సర్స్ అనేవి. ఓకే, 175 క్వశ్చన్కి యాడ్ స్కోర్ అనేది ఉంది. సో ఫైనల్ కేసుని బేస్ చేసుకొని మనకు 31వ తారీఖున మార్నింగ్ సెషన్లో ఒక క్వశ్చన్ అనేది యాడ్ స్కోర్గా ఉంది. కొన్ని క్వశ్చన్స్కి మనకు 2 ఆప్షన్స్ అనేవి సరైన సమాధానంగా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ను కూడా పరిశీలించేద్దాం. ఇదే మనకు లాస్ట్ పేపర్ అంటే
సో 31వ తారీఖున ఆఫ్టర్నూన్ సెషన్లో ఇదే లాస్ట్ పేపర్ కాబట్టి ఇక్కడ మనకు ఎన్ని యాడ్ స్కోర్స్ అనేవి కలిసాయని కూడా చూద్దాం. ఓకేనా. సో ఓకే, మిస్ స్క్రీన్ మీద పరిశీలన చేస్తున్నారు. మనకి యాడ్ స్కోర్ అనేది అక్కడ కూడా ఈ యొక్క అభ్యర్థులకి అయితే కలవలేదు. మేబీ కీలో చేంజెస్ అనేది జరిగి ఉండొచ్చు. ఒక క్వశ్చన్కి ప్రిలిమినరీ కీలో 1 అని రావచ్చు, తర్వాత ఫైనల్ కీలో చూసినట్లయితే 3 అని రావచ్చు. అప్పుడు మనకు కొంచెం అండర్స్టాండ్ అయితే చేసుకోవడానికి తర్వాత మనకు ఇబ్బంది అయితే అవుతుంది. తర్వాత మనకి ఏంటంటే ఎడ్జిటీకి సంబంధించి ఉర్దూ మీడియం చూద్దాం. ఉర్దూ వాళ్ళు కూడా మనకు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 4 క్వశ్చన్లో మనకు 1,2 అని, 45వ క్వశ్చన్లో 2,3 అని చెప్పి ఉంది. 175వ ప్రశ్నకి యాడ్ స్కోర్ ఉంది. 118వ క్వశ్చన్ కూడా యాడ్ స్కోర్ అనేది ఉంది. 195వ క్వశ్చన్కి 3,4 అని చెప్పి 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా మనకి ఇచ్చారు. సో ఈ యొక్క ఎడ్జిటీకి సంబంధించి ఉర్దూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 31వ తారీఖున మార్నింగ్ సెషన్లో రాసిన వారికి 3 క్వశ్చన్స్ అనేవి యాడ్ స్కోర్స్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్కి 1 కన్నా ఎక్కువ సమాధానం అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా మనకు చేంజెస్ అనేవి జరిగాయి. మీరు గట్టిగా పరిశీలన చేయండి. ఈ యొక్క కీ ఏదైతే ఉందో ఆ యొక్క కీని మనకి ఏదో ప్రైమరీ కీ ఉందో ఆ యొక్క ప్రైమరీ కీని ఈ యొక్క ఫైనల్ కీస్ని కూడా దగ్గరగా పెట్టుకుంటే కొన్ని ఆప్షన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఈ కీస్ని అన్నింటిని కూడా దగ్గర పెట్టుకొని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఎక్కువగా మనకు 18వ తారీఖు మార్నింగ్ సెషన్లో వారికి ఎక్కువ మార్క్స్ అనేవి కలిసాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.